మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు అక్కడ నుంచి వ్యూ చూసారు కదా, ఇటు సైడ్ నుంచి వ్యూ చూడండి. సో ఇక్కడ నుంచి మీకు చాలా ప్రైవసీ అనేది దొరుకుతుంది అనమాట ఆ ఎంట్రన్స్ నుంచి చూస్తే. సో ఈవెన్ మనకి ఎవరు వచ్చినా తెలిసిపోతుంది ఇందులో నుంచి ఎవరు వచ్చారని. వాళ్ళకి తెలియదు మనం కనిపిస్తున్నాం లేదని. సో ఈ ఏరియా మొత్తాన్ని ఇది కవర్ చేస్తుంది. అండ్ ఈ మెటల్ మొత్తం కూడా ఎస్ఎస్ ఫినిష్ విత్ పీవీడి కోటింగ్ అనమాట. ఇది కూడా పీవీడి కోటింగ్. అంటే ఇప్పుడు దీని ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది? లైఫ్ టైమ్. మామూలుగా పెయింట్ చేస్తారు కదా, మెటల్ పెయింట్ ఉంటుంది, అది త్వరగా వెళ్ళిపోతుంది. ఇట్స్ నాట్ అ పెయింటింగ్, ఇట్స్ మెషిన్ కోటెడ్ అనమాట. ఓకే. ఇది డ్రై అవడానికి చాలా టైం తీసుకుంటది. సో దీన్ని ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేయొచ్చు. ఇక్కడ మేము తీసుకున్న థీమ్ ప్యాటర్న్స్ వచ్చేసి ఈ షేప్స్ తీసుకున్నాం అనమాట. ఈ షేప్ అంటే అడిగారా? బికాస్ దీంట్లో కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు కదా డిఫరెంట్ షేప్స్. ఎవ్రీ షేప్ తీసుకోవచ్చు. తర్వాత మేము 2-3 ఆప్షన్స్ తీసుకున్నాం. ఫస్ట్ స్ట్రైట్ లైన్ తీసుకున్నాం అనమాట. స్ట్రైట్ లైన్స్ అంటే రెగ్యులర్ ఉంటుంది, బోర్. ఈ మధ్యలో గ్లాస్ కూడా ఇన్బిల్డ్ చేస్తే ఇంకా బాగుంటుంది, అంటే మొత్తం గోల్డ్ కాకుండా అని చెప్పి అగైన్ ఈ థీమ్ తీసుకున్నాం. ఓకే. అండ్ ఈవెన్ వాళ్ళకి ఇక్కడ వరకే వాల్ ఇచ్చారు. మనం అదే మీరు చెప్పారా, ఎక్స్టెండ్ చేశారు. సో దీని ఎక్స్టెండ్ కూడా మనం ఇంకా చేయొచ్చు, ఇంకా చేసుకోవచ్చు. అప్పుడు మనకి హాల్ అనేది చిన్నగా అవుతుంది కదా, అందుకని 3 seater ఇస్ ఫైన్ ఫర్ దట్. అందుకని అది అలా పెట్టాము. ఇక్కడ ఈ స్పేస్ చూస్తే మీకు ఎంత ఓపెన్ స్పేస్ కనిపిస్తుంది హౌస్. ఓకే, సూపర్ అండి, సూపర్. ఇక్కడ వరకు అయితే అద్భుతం. ఇంకా ఎన్ని అద్భుతాలు ఉన్నాయో లోపల చూడాలి మనం. సో నెక్స్ట్ మనం ఎక్కడికి మూవ్ అవుతున్నాం? విల్ గో టు లివింగ్ హాల్.